తెలుగుదేశం పార్టీ జనసేనలో ఎన్డీఏ కూటమిలో చేరడం, బీజేపీ పార్టీ జాయింట్ అవ్వడం, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏపీ పీసీసీగా షర్మిల అవ్వడం, దాని తర్వాత సిద్ధం సభల తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అనూహ్యంగా పెరగడం, ప్రజల కనెక్టివిటీ పెరగడం. అంటే అతను అన్న మాట కూడా ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. అవ్వ అక్కల్ని బాగా టార్గెట్ చేసుకొని నీ ఇంట్లో మంచి జరిగింది అంటే నాకు ఓటేయండి అన్నప్పుడు ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం. దాని తర్వాత అనూహ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బయటికి రావడం, ఇవన్నీ ఈక్వేషన్స్ని తీసుకున్న తర్వాత మొన్న మే 13 ఎన్నికలు జరిగినప్పుడు మే 11న మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రీపోల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అందులో మేము క్లియర్గా ఇచ్చాం, కూటమితోటి 108 నుంచి 108 to 119 సీట్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది కూటమి అనేది ఒక ఈక్వేషన్ ఇచ్చాం. 108 to 119 ఒక 10 కాన్స్టిట్యున్సీ లేదంటే కీన్ కంటెస్ట్లో ఉన్నాయి కాబట్టి అవి ఒక అటు ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వడం జరిగింది. కానీ పోలింగ్ రోజు ఈక్వేషన్స్ కొంచెం అటు ఇటు, ఎందుకంటే పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక వేవ్ ఎలక్షన్ టైట్గా జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈక్వేషన్స్ మారినాయి అని కొంచెం ఒక ప్రాపగండా బాగా క్రియేట్ అయింది. మీరు కూడా వినుంటారు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఎఫెక్ట్ ఉందంట. 100% ఉంటుంది. 100% ఉంటుంది. ప్రజల్లోకి వెళ్ళిందండి అది. ప్రజల్లోకి వెళ్ళింది. లాస్ట్ 3 days మొత్తం ఈక్వేషన్స్ని మార్చేసింది. మొత్తం ఈక్వేషన్స్ని మార్చింది. ఇప్పుడు ఈరోజు ఓటింగ్ అంటే మహిళా ఓట్ బ్యాంకులో కూడా చీలికలు రావడానికి అదొక కారణం. అంటే వీళ్ళు అల్లర్లు, అంటే అనంతపురం కానీ తిరుపతి కానీ మాచర్ల ఈ అల్లర్లు చూస్తుంటే ఏమంటున్నారంటే ప్రతిపక్షం అంటే ఇప్పుడు ప్రతిపక్షం చంద్రబాబు కూటమి వాళ్ళు ఓడిపోతున్నారు, అందుకే వీళ్ళు గొడవ పెడుతున్నారు, లేకపోతే ఎందుకు అంబటి రాంబాబు, రోజా వీళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టి పోలీసులు సహకరించలేదు అలా చెప్తున్నారండి. వాస్తవానికి ఎలా ఉంటుందంటే, అంటే దీన్ని బట్టి ఓడిపోతున్నారా గెలుస్తున్నారా మాకు అర్థం అవ్వట్లేదండి. అంటే ఇప్పుడు మన దీంట్లో మీరు సైంటిఫిక్గా ఆలోచించవచ్చు. ఎట్లా అంటే మన ఎవరిలో అయితే భయం అనేది క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఒక కాన్సిక్వెన్స్ అనేది ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు మాచర్ల కావచ్చు, మీరు అన్నట్టు తాడిపత్రి కావచ్చు, తెనాలి కావచ్చు, లోపల భయం ఇంజెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 1 సెకండ్లో ఏంటంటే బ్రెయిన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండదు. ఆ టైంలో పూర్తిగా ఏమవుతుందంటే డైల్యూట్ అయిపోయి ఇలాంటి ఈక్వేషన్స్ తెర మీదకి వస్తాయి. సో ఆటోమేటిక్గా ఒక భయం ఇంజెక్ట్ అయింది కాబట్టి ఈ ఈక్వేషన్స్ అనేది క్లియర్గా ఫ్రేమ్ అవుట్ అవుతుంది. అంటే పోలీసులు ఏం మాట్లాడలేదు, మేము ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు, ఒకళ్ళు అదే ఆశ్చర్యంగా అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా అండి. అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి పనికొస్తాయి కానీ ప్రజలకు ప్రతిదీ తెలుసు ఏది కరెక్ట్. ఆ గొడవల వల్ల ఏంటంటే వాళ్ళే నష్టపోయారు. ఇప్పుడు ఎవరైతే ఆ గొడవను క్రియేట్ చేశారో ఆ నియోజకవర్గంలో, ఆ పర్టికులర్ నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్న నియోజకవర్గాల్లో కూడా దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మాచర్లలో ఉదయం 7 గంటలకు 8 గంటలకు గొడవ అయింది, మీరు చూసుంటే. ఆ రోజు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది, తర్వాత అంటే ప్రొటెక్షన్ తోటి జరిగింది. కానీ దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుద్ది? చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు అన్నిటి మీద ఇటు గురజాల మీద పడుద్ది, అటు వినుకొండ మీద పడుద్ది, మీరు అబ్జర్వ్ చేస్తే. సో 100% ఏంటంటే దీని ఎఫెక్ట్ అనేది అటు తాడిపత్రి ఉంటే పంతికొండ ఉంది, ఇటు సైడ్ ఆలూరు, ఇవన్నీ వాటి మీద కూడా పడే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి లోపల ఎవరికైతే భయం ఇంజెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఇలాంటి ఫ్రేమ్ అవుట్ అనేది కామన్, ఎక్కడైనా చూస్తూ ఉంటాం. అదండి. అంటే మీరు ఈ 13 తారీఖు ముందు ఇచ్చింది 105 నుంచి 108 to 119 తర్వాత ఇంకా పెరిగిందంటారా? ఓన్లీ అంటే ఓటింగ్ అయిపోయిన తర్వాత అంటే ఆ రోజు మేము ఎగ్జిట్ పోల్ ఇచ్చేది ది బెస్ట్ పిక్చర్. ఎందుకంటే ఫర్ సపోజ్ తెలంగాణలో మీరు చూసి ఉండొచ్చు, తెలంగాణలో మనం 67 స్థానాలతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడుతుందని క్లియర్గా మనం వన్ సైడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చాం. ఆ రోజు చెప్పారు, వన్ సైడ్ కాంగ్రెస్ గవర్నమెంట్. అదే 65 స్థానాలకు వచ్చారు వాళ్ళు, మీకు చూసి ఉండొచ్చు. ఈ రోజు కూడా ఒక ఫిగర్ ఇస్తాం మేము రేపు ఎగ్జిట్ పోల్లో, మంచి ఫిగరే. దానికి జూన్ 1 ఇస్తారా? జూన్ 1 అందరితో పాటు సమానంగా ఇస్తాం. ఆ రోజు మీకు క్లియర్గా మీకు కనపడిపోద్ది మీరు ఎంత ఫిగర్ అనేది. ఇప్పుడైతే 108 నుంచి 119 మధ్యలో ఉన్నాము. ఆ మధ్యలోనే ఒక ఫిగర్ ఉంటుంది, నో డౌట్. అందులో కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇక పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ పంచే వీరబ్బ అన్న టైప్లో ఆయన ఫస్ట్ లాస్ట్ మీటింగ్ పిఠాపురంలో పెట్టారండి. అవును. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఆయన గెలుపు కానీ పవన్ కళ్యాణ్ కానీ, మీరు మళ్ళీ ప్రశ్న అడిగి, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, హిందూపూర్ బాలకృష్ణ కానీ, ఈ నలుగురు 100% గెలుస్తున్నారు, దాంట్లో ఎటువంటి డౌట్లు పెట్టుకోకండి ఫస్ట్. ఓకే. అండ్ మెజార్టీకి వచ్చేసరికి ఏంటంటే మంచి మెజార్టీలు వస్తాయి. అంటే మా డౌట్ ఏంటంటే పిఠాపురంలో అక్కడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం చేస్తాను అంటే దాని ఎఫెక్ట్ అది ఏమి ఉండదండి.
ఆ 100% ఉండదు. ఎందుకంటే ప్రజలు ఓటర్లు డిసైడ్ అయిపోయారు. నేను చెప్తున్నాను కదా, మే 11కి మేము ఇచ్చిన ప్రీపోల్లో పిఠాపురం ఆల్మోస్ట్ 30,000 ప్లస్ మెజార్టీతో గెలుస్తున్నట్టు ఈక్వేషన్స్ ఉన్నాయి. 30,000 ప్లైన్. అది కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది, అంటే 25 నుంచి 35 మధ్యలో ఉంటే అవకాశం ఉంటుంది, కానీ ఓడిపోయి అంత సీన్ ఉండదు. ఈసారి పవన్ కళ్యాణ్ 100% అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశాలు ఉన్నాయి. అంటే అక్కడ ముద్రగడ పద్మనాభం ఒక ఆయన మిమ్మల్ని ఓడగొట్టి నేను లేకపోతే పేరు మార్చుకుంటాను అనేసరికి అందరూ భయం వేసిందండి పవన్ కళ్యాణ్ అభిమానులకి. అందుకని అడుగుతున్నాను. మీరే అన్నారు కదా భయం వేసింది కాబట్టి ఓటు ఖచ్చితంగా వేసి ఉంటారుగా. అదే అయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా ఎఫెక్ట్ ఉందంట. 100% ఎఫెక్ట్ ఉంది. అంటే అన్ని కారణాలే ఉన్నాయి, ఒకటి కాదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే ఇప్పుడు ఎలక్షనీరింగ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా బాగా చేసుకున్నాడు లాస్ట్ 2 రోజులు. కానీ చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓట్ బ్యాంకుని క్యాచ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇద్దరు వాళ్ళ విధానాల్లో 100% సక్సెస్ అయ్యారు. ఎక్కడైతే తన ఇండివిజువల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులారా పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసుకోకపోతే ఓడిపోయే సంఘటనలు తప్ప ఎక్కడైతే వ్యతిరేక ఓట్ బ్యాంక్ని క్యాచ్ చేశారు అభ్యర్థులందరూ వాళ్ళు 100% గెలుస్తున్నారు. నో డౌట్. ఇప్పుడు మేము మొన్నటి వరకు గెలుస్తుంది అనుకున్న 2-3 నియోజకవర్గాలు ఇప్పుడు ఓడిపోబోతున్నాయి రాయలసీమలో, కానీ ఓడిపోతే అనుకున్న నియోజకవర్గాలు ఇప్పుడు గెలవబోతున్నాయి. అంటే ఈక్వేషన్స్ అటు ఇటు అయినాయి, ఎందుకంటే అక్కడ అభ్యర్థుల్ని బట్టి కొంచెం మారుతూ ఉంటుంది. అంటే బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే ఎవరిని మార్చకుండా ఎన్ని కంప్లైంట్లు ఉన్నా ఏ ఎమ్మెల్యేని మార్చకుండా అలా ఎలక్షన్కి వెళ్ళిపోయారు. అవును. ఇక్కడేమో సుమారు 80 మంది వరకు మార్చారు. దాని ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుంటారా వైసీపీ మీద? ఉంటుంది, 100% ఉంటుంది. ఇక్కడ 80 మంది ఒకరు కాదు ఇద్దరు కాదండి, నియోజకవర్గం మార్చడం కానీ కొత్త వాళ్ళు పెట్టడం కానీ. ఇప్పుడు ఎర్రగొండపాలెం ఉదాహరణ తీసుకుందామండి. ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీలో మొన్నటి వరకు ఆదిమూలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, తెలుసు మీకు, మినిస్టర్గా కూడా చేశాడు. అయితే అక్కడ ఈక్వేషన్ సురేష్ గారు, అవును ఆదిమూలపు సురేష్ గారు, అక్కడ ఈక్వేషన్స్ ఏమేమి అంటే ఆ సురేష్ గారు అక్కడ ఉండుంటే 100% ఓడిపోయేవారు. 100% ఓడిపోయేవారు, ఎందుకంటే వ్యతిరేకత బాగా చోటు చేసుకున్నారు. ఎర్రగొండపాలెం టీడీపీ ఖాతాలో చేరుతుండే అవకాశం. అదే అలాంటి సంఘటనలు ఏదైతే దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రయోగం ఏం చేశాడంటే క్యాండిడేట్స్ని ఇక్కడి నుంచి అక్కడికి షఫ్లింగ్ చేశాడు. ఇక్కడ తాటిపత్రి చంద్రశేఖర్ అని ఎర్రగొండపాలెం ఇచ్చారు. తాటిపత్రి చంద్రశేఖర్ మంచి రాజకీయ నాయకుడు, మంచి విజన్ ఉన్న నాయకుడు, అతను గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాంటి అంతటా సక్సెస్ కాలే, ఒక 5-6 స్థానాల్లో మాత్రమే సక్సెస్ అవుతున్నాడు. మిగిలిన అన్ని స్థానాల్లో మళ్ళీ ఓడిపోవడం. అంటే వచ్చిన వ్యతిరేకత ఏంటంటే ప్రభుత్వం మీద వచ్చింది వ్యతిరేకత, ఎమ్మెల్యేల మీద కాదు. అయితే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చిన కాడ ఈ ఈక్వేషన్ మీరన్న ఈక్వేషన్ షఫులింగ్ అనేది పనిచేసింది. రాష్ట్రంలో ఉన్నది ఏంటంటే ప్రభుత్వం మీదే వ్యతిరేకత, జగన్ మీద వ్యతిరేకత, యాంటీ జగన్ వ్యతిరేకత. మరి ఈ వ్యతిరేకతని చంద్రబాబు నాయుడు ఫుల్ఫిల్ చేయగలడు, కానీ తన అభ్యర్థులు మార్చినంత మాత్రాన పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇక అంటే బీసీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రముఖుల మీద బీసీ అభ్యర్థులు పెట్టారండి. అవును. అంటే దానివల్ల అంటే ఆయన అనుకున్నది ఏంటంటే బీసీ నా ఎస్టీ అంటుంటారు, అందువల్ల ఈ ప్రముఖులు ఓడిపోవడానికి అవకాశం ఉందని. ఉదాహరణకు లోకేష్ గారు అనుకోండి. సోషల్ ఇంజనీరింగ్ అనేది మీరు అన్నది, సోషల్ ఇంజనీరింగ్ జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి ముగ్గురు కూడా అలానే చేశారు కూటమిలో. ఒకనొక దశలో వీళ్ళతో కంపేర్ చేస్తే సోషల్ ఇంజనీరింగ్లో కూటమి బాగా చేసింది, కానీ అభ్యర్థులను అకామిడేట్ చేయడంలో ఒక బీజేపీ పార్టీ అభ్యర్థులు మాత్రం కొంచెం అటు ఇటు అయ్యారు స్థానాలు, అభ్యర్థులు. జనసేన కానీ తెలుగుదేశం కానీ ఓకే సక్సెస్ అక్కడ.